గుడ్ మార్నింగ్ టు ఆల్. డేటా స్ట్రక్చర్స్లో ప్రీవియస్ క్లాస్లో మీకు వాట్ ఈజ్ లింక్ లిస్ట్, హౌ టు క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్, ట్రావర్స్ అండ్ సర్చింగ్ ఎ నోడ్ ఇన్ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ చెప్పాను మీకు. లింక్ లిస్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో నోడ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, నోడ్ ఎలా డిలీట్ చేయాలి, ఎలా ట్రావర్స్ చేయాలి. ఈరోజు సెషన్లో ఈ లింక్ లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్స్ ఉన్నాయండి. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. లింక్ లిస్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ వేస్. వీ కెన్ ఇంప్లిమెంట్ లింక్ లిస్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. Those are, first one, single linked list. Second one, double linked list. Third one, circular linked list. We can implement a linked list in different ways, that is a single linked list, double linked list and circular linked list. ప్రీవియస్ సెషన్లో మీకు చెప్పిన లింక్ లిస్ట్ ఆ కాన్సెప్ట్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ లింక్ లిస్ట్ అని మీకు చెప్పిన దాన్ని సింగిల్ లింక్ లిస్ట్ అంటారు. మరి డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? ఆ సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ సర్క్యులర్ లింక్ లిస్ట్? ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ డిస్కస్ అబౌట్ సింగిల్ లింక్ లిస్ట్. వాట్ ఈస్ సింగిల్ లింక్ లిస్ట్ అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది చూద్దాం. As I explained in previous class, linked list is chain of nodes. Node is combination of two parts. One is data, other one is pointer. That pointer stores next node address. నేను ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆల్రెడీ తెలిసిన ఒక కాన్సెప్టే అది. ఆ లింక్ లిస్ట్ని నేను ఒక 4 nodes తోటి ఒక లింక్ లిస్ట్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఐఎమ్ క్రియేటింగ్ ఏ లింక్ లిస్ట్ విత్ 4 nodes. యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ నోడ్స్. మీకు సాధారణంగా తెలిసిందే, ఫస్ట్ నోడ్ షుడ్ బి స్టోర్డ్ సెపరేట్లీ విత్ ఏ నేమ్, హెడ్ అనో స్టార్టింగ్ నోడ్ అనో వాట్ ఎవర్ ద నేమ్. ఎందుకంటే మీరు ఎంత లిస్ట్ క్రియేట్ చేసినా యూ మస్ట్ ట్రావర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ నుంచే మీరు ఆ లిస్ట్ని ట్రావర్స్ చేయాలి. ఈచ్ నోడ్ హ్యాస్ 2 parts. వన్ ఈజ్ డేటా, నేను ఎన్ అని పేరు పెట్టాను. నెక్స్ట్ ఈజ్ పాయింటర్ నెక్స్ట్ అనేది పేరు పెట్టానంటే ఇట్ స్టోర్స్ నెక్స్ట్ నోడ్ అడ్రస్. ఈచ్ నోడ్ హ్యాస్ 2 parts. వన్ ఈజ్ డేటా, అదర్ వన్ ఈజ్ పాయింటర్. సపోజ్ ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూస్ లైక్ 10, 20, 30 అని కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. అంటే ఫస్ట్ నోడ్లో 10 ఇచ్చాను, 20, 30, 40 అనే వాల్యూస్ నేను స్టోర్ చేశాను, ఇచ్చాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. ఈ నోట్స్ అన్ని వన్ టు అదర్ లింక్ అవ్వాలి. అది ఎలా లింక్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ నోడ్ నెక్స్ట్ నోడ్తో లింక్ అవ్వాలంటే దాని నెక్స్ట్ నోడ్ అడ్రస్ దీని పాయింటర్లో ఉండాలి. ఇక్కడే ఉండాలి, దీని నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ అయి ఉండాలి. ఇక్కడ దీని నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ అయి ఉండాలి. ఇక్కడ దీని నెక్స్ట్ నోడ్ లేదు అంటే అక్కడ ఆటోమేటిక్గా నల్ స్టోర్ అయి ఉంటుంది. నల్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ లింక్ లిస్ట్. వై ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే దీంట్లో సింగిల్ లింకే ఉంది. అంటే ప్రతిదానికి నెక్స్ట్ నోడ్తో లింక్ ఉంది, కానీ ప్రతి నోడ్కి ప్రీవియస్ నోడ్తో లింక్ లేదు. ఒక సైడ్ లింకే ఉంది. అంటే ఈ లిస్ట్లో నేను ఐ కెన్ ట్రావర్స్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఐ కాంట్ ట్రావర్స్ ఇన్ రివర్స్ డైరెక్షన్. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ట్రావర్స్ చేయగలను. ట్రావర్సింగ్ అంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ట్రావర్సింగ్ అంటే ఈ లిస్ట్లో 1 by 1 నోడ్లో ఉన్న వాల్యూని చూడడం. ఫస్ట్ నోడ్ నుంచి మొదలుపెట్టి 10, దాని నెక్స్ట్ 20, దాని నెక్స్ట్ అడ్రస్ X3లో ఉంది 30, దాని నెక్స్ట్ అడ్రస్ X4లో ఉంది 40, దాని నెక్స్ట్ అడ్రస్ నల్, అండ్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. కంప్లీట్ అయిపోయింది. అంటే నేను ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈ లిస్ట్ని ట్రావర్స్ చేశాను, యాక్సెస్ చేశాను. సపోజ్ నేను రివర్స్లో యాక్సెస్ చేయాలనుకోండి, అంటే 40 నుంచి మొదలుపెట్టి 30, 20, సపోజ్ ఎండింగ్ నోడ్ నాకు తెలుసు, అడ్రస్ తెలుసు, టైల్ అనేది ఒక పేరు పెట్టి దీన్ని స్టోర్ చేశాను. బట్ ఐ కాంట్ ట్రావర్స్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఎందుకంటే ప్రతి నోడ్ దగ్గర నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంది, కానీ దాని ప్రీవియస్ నోడ్ అడ్రస్ లేదు. That's why I can't traverse in reverse direction in single linked list. That is the problem with single linked list. Okay. ఈ సింగిల్ లింక్ లిస్ట్లో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ డబుల్ లింక్ లిస్ట్. అంటే డబుల్ లింక్ లిస్ట్లో రివర్స్ డైరెక్షన్ కూడా ట్రావర్స్ చేయాలి అంటే ఇక్కడ ప్రతి నోడ్ దగ్గర డేటా నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను రివర్స్లో చేయాలి అంటే దీంట్లో ఇంకొక పాయింట్ కూడా ఉండాలి, ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా ఉండాలి. అంటే ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ఈచ్ నోడ్ హ్యాస్ 3 parts. వన్ ఈజ్ డేటా. ఇది డేటా అయితే మీరు ఏదో ఒక వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ దీని నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి, ఇక్కడ దీని ప్రీవియస్ నోడ్. ఒకవేళ ఈ నోడే తీసుకున్నాం అనుకోండి, దీని నెక్స్ట్ నోడ్ ఏంటి? X3. అదేవిధంగా దీని ప్రీవియస్ నోడ్ ఏంటి? X1. ఇలా ఇట్ విల్ లింక్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఓకే. ఒకవేళ అలా ఉంటే కనుక దట్ విల్ బీ కాల్డ్ యాజ్ డబుల్ లింక్ లిస్ట్. ఇన్ డబుల్ లింక్ లిస్ట్ వీ కెన్ ట్రావర్స్ ఇన్ బోత్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్. దిస్ కెన్ ఇంప్లిమెంట్ ఓన్లీ ఫార్వర్డ్ ట్రావర్సింగ్. సపోజ్ రివర్స్ ట్రావర్సింగ్ కూడా చేయాలి అంటే కనుక ఐ విల్ గో ఫర్ డబుల్ లింక్ లిస్ట్. అర్థం కదా? దిస్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్. ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, డబుల్ లింక్ లిస్ట్లో ఈచ్ నోడ్ హ్యాస్ 3 parts అని. అంటే ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్లో మీకు ప్రతి నోడ్లోని ఆ 3 partsని మనం క్రియేట్ చేయాలి.
ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్లో కూడా ఐఎమ్ టేకింగ్ 4 నోడ్స్ అనుకుంటే కనుక ఇక్కడ ఈచ్ నోడ్ షుడ్ హ్యాస్ 2 పార్ట్స్. ప్రతి నోడ్లోని 3 పార్ట్స్ ఉండాలి. ఒకటి డేటా, 2 పాయింటర్స్. క్లియర్? సపోజ్ ఇది x1, x2, x3, x4 అనుకుంటే కనుక సపోజ్ డేటా విల్ బి 10, 20, 30, 40 అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రతి దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. n, నెక్స్ట్ నోడ్ నెక్స్ట్ అంటాం, ప్రీవియస్ నోడ్నే ఉంటాం, పిఆర్ఈ. అలా ప్రతి నోడ్కి n, నెక్స్ట్ అండ్ పిఆర్ఈ, n, నెక్స్ట్ అండ్ పిఆర్ఈ. ఇఫ్ ఇట్ ఈస్ డబుల్ లింక్ లిస్ట్ అంటే ఒకవేళ డబుల్ లింక్ లిస్ట్ అయ్యంటే ప్రతి నోడ్లో డేటాతో పాటు 2 పాయింటర్స్ ఉండాలి. ఒక పాయింటర్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ అని చెప్తే ప్రీవియస్ నోడ్ పిఆర్ఈ పాయింటర్ ప్రీవియస్ నోడ్ అడ్రస్ చెప్పాలి. స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు మనం స్టోర్ చేయాలి ఒక పాయింటర్లో హెడ్ అనేదో, అలాగే ఎండింగ్ నోడ్ని కూడా మనం ఖచ్చితంగా స్టోర్ చేయాలి టైల్ అనేది ఏదో ఒక పేరుతో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ప్రతి నోడ్లోని ఇక్కడ నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి. దీని నెక్స్ట్ నోడ్ x2. దీనికి ప్రీవియస్ నోడ్ లేదు, అందుకని ప్రీవియస్ నోడ్ లేదు కాబట్టి ఏం పెట్టాలి, నల్ పెట్టాలి. అంటే సింగిల్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ నెక్స్ట్ నల్ ఎలా ఉంటుందో ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ నెక్స్ట్తో పాటు ప్రీవియస్ నోడ్ స్టార్టింగ్ నోడ్ ప్రీవియస్ నోడ్ కూడా అడ్రస్ కూడా నల్ ఉండాలి. డబుల్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ నెక్స్ట్ మాత్రమే నల్ ఉంటే సరిపోదు, స్టార్టింగ్ నోడ్ పిఆర్ఈ కూడా నల్ ఉండాలి. పిఆర్ఈ అని ప్రీవియస్ అడ్రస్, ఎందుకంటే దెర్ ఈజ్ నో ప్రీవియస్ నోడ్ ఫర్ స్టార్టింగ్ నోడ్, దెర్ ఈజ్ నో నెక్స్ట్ నోడ్ ఫర్ ఎండింగ్ నోడ్. క్లియర్? ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది x3 పెడదాం నెక్స్ట్ నోడ్, ఇది వచ్చేటప్పటికి x2 పెడదాం, ఇది ఇలా లింక్ అవ్వడానికి. ఇక్కడికి వచ్చేటప్పటికి x4 పెడతాం ఫార్వర్డ్ లింక్, ఇక్కడ x2 పెడతాం రివర్స్ లింక్. ఇక్కడికి వచ్చేటప్పటికి x3 పెడతాం ఫర్ రివర్స్ లింక్, ఇక్కడికి వచ్చేటప్పుడు నల్ పెడతాం. ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? ప్రతి నోడ్ దగ్గర డేటాతో పాటు నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉన్నట్టే దాని ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా ఉంటుంది. ఇన్ దిస్ వీ కెన్ ట్రావర్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఎందుకని స్టార్టింగ్ నోడ్ నుంచి మొదలు పెడితే x1లో 10, దాని తర్వాత x2కి వెళ్తుంది, x2లో 20, దాని తర్వాత x3కి వెళ్తుంది, x3లో 30, దాని తర్వాత x4కి వెళ్తుంది, x4లో 40, నెక్స్ట్ నల్, దట్ ద ఎండింగ్ పాయింట్. అదే రివర్స్లో ట్రావర్స్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలవుద్ది, టైల్ నుంచి మొదలవుద్ది. ఆ x4లో ఏముంది, 40 ఉంది, దాని ప్రీవియస్ నోడ్ ఏంటి x3, x3లో ఉంది 30 ఉంది, దాని ప్రీవియస్ నోడ్ ఏంటి x2, x2లో 20 ఉంది, దాని ప్రీవియస్ నోడ్ x1, x1లో ఉంది 10 ఉంది, దాని ప్రీవియస్ నోడ్ వచ్చేటప్పుడు నల్, దీని ప్రీవియస్ నోడ్ x1. ఓకే, ఇలా వీ కెన్ ట్రావర్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్, ఫార్వర్డ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇలా రెండు వైపులు ట్రావర్స్ చేయగలిగే లిస్ట్నే ఉంటారంటే డబుల్ లింక్ లిస్ట్ అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ లింక్ లిస్ట్ అండ్ డబుల్ లింక్ లిస్ట్. క్లియర్? ఇంకా వన్ మోర్ లింక్ లిస్ట్ ఈస్ దర్, సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లింక్ లిస్ట్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ లింక్ లిస్ట్ తీసుకున్నాం అనుకో, ఇలా ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఎందుకు ఉంచానో మీకు తెలుస్తుంది. ప్రతి నోడ్ దగ్గర నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది, మనకు తెలిసిందే. దిస్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్, మనకు తెలిసిందే. ఇది సింగిల్ లింక్ లిస్ట్ స్టార్టింగ్ నోడ్ హెడ్ దగ్గర ఉంటుంది, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో చేస్తాం. ఈ సింగిల్ లింక్ లిస్ట్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయాలనుకోండి, దీన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయాలనుకోండి. సింపుల్ అండి. సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయాలి అంటే కనుక లాస్ట్ నోడ్ని మళ్ళీ దేనికి లింక్ చేస్తే సరిపోద్ది అంటే ఫస్ట్ నోడ్కి లింక్ చేస్తే సరిపోద్ది. అలా చేయాలి అంటే దీన్ని నెక్స్ట్లో నల్ ఉండకూడదు, ఏముండాలి, స్టార్టింగ్ నోడ్ అడ్రస్ ఉండాలి. అంటే దీని తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తుంది, ఫస్ట్ నోడ్కి వెళ్తుంది. ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ లాస్ట్ నోడ్ విల్ బీ కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్, లాస్ట్ నోడ్ నెక్స్ట్ షుడ్ బి స్టోర్డ్ ద ఫస్ట్ నోడ్ అడ్రస్. దట్ ఈజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. కాబట్టి ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్లో సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్. మరి డబుల్ లింక్ లిస్ట్ని సర్క్యులర్ చేయాలి అంటే లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్తో లింక్ అవ్వడమే కాకుండా ఫస్ట్ నోడ్ మళ్ళీ లాస్ట్ నోడ్తో లింక్ అవ్వాలి. దిస్ ఈజ్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. అదే సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ చేయాలనుకోండి, దీన్ని డబుల్ లింక్ లిస్ట్ని సర్క్యులర్ చేయాలనుకోండి, ఇలా సర్క్యులర్ చేయాలనుకున్నాం అనుకోండి, లాస్ట్ నోడ్ నెక్స్ట్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంటే ఇలా ఎలా లింక్ అవుతుందో మళ్ళీ ఇది ఇలా లింక్ అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి అంటే కనుక దీని ప్రీవియస్ నోడ్ ఏమి ఉండాలి అంటే లాస్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి. లాస్ట్ నోడ్ అడ్రస్ అంటే ఏంటి, x4. అంటే ఇది ఇలా లింక్ అయితే ఇది ఇలా లింక్ అవుతుంది, అంటే బోత్ డైరెక్షన్స్లో లింక్ అవుతుంది ఇన్ డబుల్ లింక్ లిస్ట్.
దిస్ ఈజ్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్, దిస్ ఈజ్ సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. ఓకే, దట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సింగిల్ లింక్ లిస్ట్ కెన్ ట్రావర్స్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ బికాస్ ఈచ్ node has only next node address. In double linked list we can traverse in the both directions because each node has next node address as well as previous node address. In a circular linked list, last node will be linked to the first node. అదే సింగిల్ లింక్ లిస్ట్లో అయితే కనుక ఓన్లీ ఒక డైరెక్షన్లో లింక్ అవుతుంది. డబుల్ లింక్ లిస్ట్లో అయితే కనుక లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్తో ఎలా లింక్ అవుతుందో ఫస్ట్ నోడ్ మళ్ళీ దేంతో లింక్ అవుతుంది, లాస్ట్ నోడ్తో లింక్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. క్లియర్? దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్. మన సింగిల్ లింక్ లిస్ట్ గురించి, డబుల్ లింక్ లిస్ట్ గురించి, సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం. దీని మీద ప్రోగ్రామింగ్ కూడా చూద్దాం మనం ఫ్యూచర్లో. తర్వాత ఎలాంటి లిస్టులు ఇంకా చాలా ఉన్నాయి, క్యూస్ అని, స్టాక్స్ అని, అవి ఫ్యూచర్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.